ఓ నీకు తెలియదు కదా, నా పేరు పూజ. చూడడానికి సింపుల్గానే ఉంటాను కానీ లోపల చాలా వైలెంట్. వీడు పిగి. పిగి మీట్ ఎవ్రీబడి, ఎవ్రీబడి మీట్ పిగి. వీడికి ఒక కథ చెప్తున్నాను, వింటారా? ఓ యాక్చువల్లీ చూడండి, అది నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్. ఇతని పేరు ఆవేశం. ఇతనికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏ పని చేసినా ముందు చేస్తాడు, ఆ తర్వాత కుదిరితే ఆలోచిస్తాడు. అరే ఎందుకు అలా చెప్తా, నా గర్ల్ ఫ్రెండ్. ఇతని పేరు ఆవేదన. ఇతనికి ఆలోచన ఎక్కువే, ఆవేదన ఎక్కువే. ఇతను ఏ పని చేసినా ముందు ఆలోచిస్తాడు, ఆ తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. నీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంట్రా? ఎంతైనా అది నా ప్రాణం కదరా. ఫిలిప్ అక్కడ గొడవలు చేసుకుంటారు. ఏంట్రా కాలేజీలో గొడవల, మన కాలేజీలో గొడవల, బాగున్న మన కాలేజీలో గొడవల. ఇతనే లూయి ఫిలిప్. ఇతనికి తెలిసింది రెండే, ఒకటి బావని పొగడడం, ఇంకోటి సినిమా డైలాగ్ చెప్పడం. వీడి తప్ప దేనికి పనికిరాడు. అసలు ఈ కాలేజ్ పెట్టి 12 ఏళ్ళు అయితే బావచ్చి 11 ఏళ్ళు అయిందిరా. మన కాలేజీలో గొడవల. అసలు ఈ కాలేజీలో గొడవలు కొట్లాడ పదాలే వాడర్రా. లైబ్రరీలో బుక్సే ఉండవు. ఇలాంటి పవిత్రమైన మన కాలేజీలో మీరు గొడవలు పడుతున్నారా? నేను సహించలేను అంతే. బావా వాడేవాడు. బావా ఎవడా? భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, నిద్ర వస్తే పడుకుంటామన్నది ఎంత నిజమో, నీళ్లు పోస్తే చెట్లు పెరుగుతాయనేది ఎంత నిజమో, గొడవ వస్తే బావ వస్తాడన్నది కూడా అంతే నిజం. ఈ బావ వర్రా అంత పోటుగాడా? ఓ సదా హాయ్ అల్ల రోడ్డు ఒక్కటే దింగ రోడ్డు ఒక్కడే గోలగాడు ఒక్కడే వీడి గ్యాంగు కనిపిస్తే చాలు జనమంతా గడగడే వీడి ముందు అను బాంబు దడదడే. యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ని పంపిస్తా, మర్డర్ అయితే పోలీసులని పంపిస్తా, టెర్రరిస్టులు వస్తే టాస్క్ ఫోర్స్ని పంపిస్తా, బాంబు పెడితే బాంబ్ స్క్వాడ్ని పంపిస్తా. మా కాలేజీలో గొడవ అయితే నేను వస్తాను. ఈ ఆవేశం ఆవేదన నా గురించి కొట్టుకుంటున్నారంట. ఆ ఫిలిప్ బావని తీసుకొస్తాడంట, ఆ బావ వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడంట. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి? మీరే చూడండి. ఫిలిప్ బావా, అసలు ఏం జరిగిందంటే బావా, కోపంతో రగిలిపోయే ఆవేశం అనే వ్యక్తి, దుఃఖ సముద్రంలో ఈదులాడే ఆవేదన అనే ఈ వ్యక్తి ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. మన కాలేజీలో. మన కాలేజీలో నువ్వున్న మన కాలేజీలో
అందుకే వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను. రండిరా మా బావ మనకు న్యాయం చేస్తాడు అని. నువ్వే వీళ్ళకి న్యాయం చేయాలి బావ. చేస్తావు, నాకు తెలుసు. సర్లే, అసలు ఏం జరిగిందంటే బావా? ఆగరా ఆవేశం. ఫిలిప్, అతడి చూపు ఉరుములు, అతడి నడక మెరుపులు, అతడి స్టైల్ అబ్బాబ్బాబ్బా అరుపులు, అతడే బావా. సినిమా డైలాగులు బాగా నేర్చుకున్నారు. అది కాదు బావా, అసలు ఏం జరిగిందంటే నువ్వు ఆగరా నాయన ఆవేశం. ఫిలిప్, సమావేశం ఏంటి సమావేశమా? ఈ సమావేశం ఏంటో, ఈ డిస్కషన్లు ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నీకు అర్థమవుతుందా పిగి? ఏంటో బాగా సమావేశం పెట్టాడు కదా, వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చెప్పురా ఆవేశం. ఎప్పుడు ప్రేమించావురా తనని? తననా బావా? 14 ఫిబ్రవరి 2010. ప్రేమంటే అదో ఫీలింగ్ రా, నీకు అర్థం కాదు. ఫీలింగ్ ఏంట్రా తొక్కలోది? ఇప్పుడు తెలుసుకుంటా, ఆగు. ఏట్రా నిన్నేట్రా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, పదనాడు ప్రేమించుకుందా. ఏంటి ఏంటా? నేను ఎవరో తెలుసా? ఆవేశం, వీర వెంకట ఆవేశం. 4 ఏళ్ళకే మేకర్ నరికినా, 6 ఏళ్ళకే బాంబు పట్టినా. మళ్ళీ మర్డర్ చేపియకు, పద ప్రేమించుకుందాం పద. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? పద ప్రేమించుకుందాం. మస్తు ఫీల్ వస్తుందిరా. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా, మా వాడి వేడి నాటు దెబ్బ చిన్న ఫీల్. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా, మా వాడి వేడి నాటు దెబ్బ సుత్తవా. నీ స్టోరీ చాలా వైలెంట్గా. ప్రేమించిన ఉండేవాడు నువ్వేనా? నేనే బావా. ఏంది, నువ్వు కూడా ప్రేమిస్తావా? ఎందుకు బావా అలా చేస్తావు? నేను కూడా ప్రేమించవచ్చు కదా. గువ్వలు చెయ్యవా, చేపలు చెయ్యవా, పువ్వులు చెయ్యవా, వాగులు చెయ్యవా, అన్నీ చెయ్యవా, నువ్వు చెయ్యవా ప్రేమ. చిల్చిల్లు మన్న ప్రేమ, చిల్చిల్లు మన్న ప్రేమ, చిల్చిల్లు మన్న ప్రేమ, చిల్చిల్లు మన్న ప్రేమ. అప్పటి నుంచి ఆవేదనకు మిగిలింది ఆవేదనే బావా. ఏడిపించేశారు కదరా. నా 18 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇట్లాంటి కేసే చూడలేదు తెలుసా. అసలు తీరు పెట్టిపోయారో నాకే అర్థం కావట్లేదు. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అమ్మాయి ఫోటో నా దగ్గర ఉంది, చూస్తావా? ఏది ఇట్లా యూపి? ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది. ఎంత ధైర్యం రా నీకు? బావా, అమ్మాయి నేను ప్రేమించాను బావా. నువ్వెప్పుడు ప్రేమించావు? బావా ఇప్పుడు చెప్పినాం కదా, అదే. ఆ చేతులేంట్రా? అంటే అందరు ఫ్లాష్ బ్యాక్లు అట్లనే చూపిస్తున్నారు కదా. మీకు ఐశ్వర్య తెలుసా? టాల్గా ఉంటుంది, దీపికా పడుకోన్ తెలుసా? ఆమె కూడా తెలుసా? మొన్న కొత్తగా వచ్చింది మగధీర బ్లాక్ బస్టర్ కాజల్, ఆమె తెలుసా? ఆమె కూడా తెలుసా? వాళ్ళందరూ నీ ముందు వేస్ట్. ఛా, నీకు బ్రహ్మానందం తెలుసా? తెలుసు అలీ, తెలుసు, సునీల్, అఫ్కోర్స్ తెలుసు. వాళ్ళందరికన్నా నువ్వు బెస్ట్. బాయ్. హే పూజ, ఏంటి? ఐ లవ్ యూ.
అది బాగుందా లవ్ స్టోరీ? బాగుందా? ఆగో, వీళ్ళిద్దరికే తీర్పు చెప్పలేక చచ్చిపోతురా, మధ్యలో నువ్వు కూడా జాయిన్ అయ్యావా? తీర్పు వచ్చింది. అప్పటి తొలి ప్రేమ నుంచి ఇప్పటి తీన్మార్ వరకు జరిగిన అన్ని లవ్ స్టోరీలను దృష్టిలో పెట్టుకుని 100 ప్రేమ జంటలు కలిసినా సరే ఒక్క ప్రేమ జంట అన్యాయంగా విడిపోవద్దు అన్న పాయింట్ మీద న్యాయం అందరి సైడ్ ఉండాలని, ఎవ్వరికి అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. 2 రోజులు నువ్వు, 2 రోజులు నువ్వు, 2 రోజులు నువ్వు. 2 + 2 = 6 కదా బావా. మరి వారంలో లాస్ట్ డే ఎవరికి? లాస్ట్ డే ఎవరికా? లాస్ట్ డే ఇది నాదిరా. Where is my 1 rupee coin? I want my 1 rupee coin right now. I want my 1 rupee. Where is my 1 rupee? Where is my 1 rupee coin? I want my 1 rupee coin urgent. దేవుడా, నాకు రూపాయి ఇచ్చేవాడే లేడా? నాకు రూపాయి ఇచ్చే మగాడే లేడా? ఓ, ఆడదాన్ని పంపిస్తావా? ఎక్స్క్యూజ్ మీ, రూపాయి ఉందా? ప్లీజ్ ఇస్తారా? ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై తను జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే రూపాయి రూపాయి ఇది రూపాయి రూపాయి. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఈ రూపాయి ఇచ్చింది నువ్వే కదా? ఈ రూపాయి నువ్వే ఇచ్చావు. ఇందాకే ఇచ్చాను కదా. రూపాయి నువ్వే. నేనే ఇచ్చాను. నాకు ఇప్పటికీ 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ దాని పేరు ప్రియమని, అది పోరి కాదు లారీ. నెక్స్ట్ దాని పేరు రంభ, అదో జంబలగిరి పంప. నెక్స్ట్ దాని పేరు ఇలియానా, అది సావిత్రి టైప్ అనుకున్నా కానీ అది ముమైత్ కంటే. నెక్స్ట్ ఆర్తి అగర్వాల్, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పూజ, ఇప్పటిదాకా నాకు 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కరు కూడా 1 రూపాయి లేదు. నువ్వు ఇచ్చావు, అందుకే నాకు నచ్చావు. పూజ, నువ్వే నా గుండె కాజా. నిన్ను చూస్తే ఇయ్యాలనిపిస్తుంది రోజా. కలిసి తిందాం కాకినాడ కాజా, ఉగాలి మన పెళ్ళి బాజా. ఎంత కాదు పూజ, పద పెళ్ళి చేసుకుందాం పద. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. మా లవ్ స్టోరీలు ఏముంది బావా? రూపాయి కోసం అమ్మాయిని ప్రేమించినప్పుడు నీ లవ్ స్టోరీ గ్రేట్. గ్రేట్ అంటే నో కాంప్రమైజ్. థ్యాంక్స్ రా ఫిలిప్. ఇప్పుడే చెప్తున్నా బావా, ఫస్ట్ 2 డేస్ నాది. అలా అంటావేంద్రా? ఫస్ట్ 2 డేస్ నాదిరా. బావన్ మీ దగ్గర వచ్చింది నేను రా. ఫస్ట్ 2 డేస్ నావి. ఫస్ట్ 2 డేస్ నావి. ఏ నాదిరా ఫస్ట్ 2 డేస్. నావి రే. ఏ ఫస్ట్ 2 డేస్ నాది. ఫస్ట్ 2 డేస్ నాదిరా. బావనాడు బావనాడు బావా. సమావేశం ఏర్పాటు చేయండి.
అయిపోతుంది అనుకుంటున్నారా? కానీ ఒకటి మాత్రం నిజం, వాన వస్తే వరద వస్తుంది, వయసు వస్తే వలుపు వస్తుంది, గొడవ అయితే బీభత్సం ఇదిరా ఊహించని కలరా, నడిచొచ్చిన లకురా ఏ ఆలోచించకురా, దొరికిందే మనరా దోసైనా బ్రదరా, లేకుంటే వినరా ఏ చంచలే పోవునురా.